నాయకులను ప్రశ్నించాలంటే కండలు తిరిగిన యువకులు సైతం ఒకటికి 2 సార్లు ఆలోచిస్తారు. కానీ పాట్నాకు చెందిన 6 ఏళ్ల బాలుడు ఆదిత్య కుమార్ ఏకంగా సీఎం సమ్రాట్ చౌదరినే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ ఘటన సంచలనంగా మారింది. అసలు ఆ బాలుడు ఎందుకు అలా డిమాండ్ చేశాడో ఇప్పుడు చూద్దాం. जेल भी जाने का मुसीबत आ जाए तो जाएंगे, गोली भी चलेगा तो खाएंगे, पर भ्रष्टाचारी सरकार को उखाड़ फेंकेंगे. నిరుద్యోగ సమస్యలతో పాటు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సంబంధించిన పలు డిమాండ్లపై పాట్నాలో విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనల్లో పాల్గొన్న ఆదిత్య అనే 6 ఏళ్ల బాలుడు మీడియా మైకుల ముందుకొచ్చి ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి వెంటనే రాజీనామా చేయాలని ధైర్యంగా డిమాండ్ చేశాడు. అంతేకాకుండా విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీ చార్జ్ను కూడా తప్పుబట్టాడు. విద్యార్థులపై లాఠీ చార్జ్కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. దీంతో మీడియాకు దొరికిందే సందుగా భావించి అక్కడ నానా హంగామా చేశారు. పిల్లాడికి నచ్చ చెప్పాల్సింది పోయి చిన్నోడిని ప్రశ్నలతో చుక్కలు చూపించారు. ఇదిలా ఉంటే ఈ ఘటన తర్వాత ఆదిత్యను పోలీసులు అరెస్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ప్రచారాన్ని పాట్నా పోలీసులు ఖండించారు. నిరసన స్థలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో బాలుడి భద్రత కోసమే అతన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లామని పోలీసులు తెలిపారు. అనంతరం బాలుడిని సురక్షితంగా అతడి తల్లికి అప్పగించినట్లు స్పష్టం చేశారు. అలాగే ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు, ధర్నాలు జరిగే ప్రాంతాలకు చిన్న పిల్లలను తీసుకురావద్దని తల్లిదండ్రులకు పోలీసులు సూచించారు. మొత్తంగా ఓ 6 ఏళ్ల బాలుడు ఏకంగా ముఖ్యమంత్రినే రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే బాలుడి ధైర్యాన్ని అభినందించడంతో పాటు ఇలాంటి ఆందోళనలు, ఉద్రిక్త పరిస్థితుల్లో చిన్నారుల భద్రతకు తల్లిదండ్రులు, నిర్వాహకులు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.